వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. తెలంగాణ కాంగ్రెస్ నేతల వివాదాలపై కాంగ్రెస్ అధినాయకత్వం ఆగ్రహంగా ఉంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలపైన ఒక మంత్రికి ఏఐసీసీ చీఫ్ ఖర్గే హెచ్చరిక చేశారు. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమని తేల్చి చెప్పారు. వివాదాస్పద వ్యాఖ్యలు, సొంత నిర్ణయాలతో పార్టీని ఇబ్బంది పెడుతున్న ఇతర నేతలను ఢిల్లీకి పిలిపించేందుకు రంగం సిద్ధమవగా పార్టీని ఇబ్బంది పెట్టేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందని, హామీల గురించి అడిగితే తాట తీస్తామంటున్నారని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శుక్రవారం ఆ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో బొత్స మాట్లాడుతూ, నాలుక మందంతో కార్యక్రమాలు చేస్తే ప్రజల తరపున ఉద్యమిస్తామని, ఇదిగో చంద్రబాబు, ఇదిగో పవన్ అంటూ మీ మేనిఫెస్టో బాండ్లను ప్రజలకు చూపిస్తామన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాదయ్యింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏం చేశారని అడుగుదాం. టక్కుటమార విద్యలతో ప్రజల్ని మోసం చేస్తే కుదరదన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన టూరిజం కాన్క్లేవ్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ప్రముఖ యోగా గురు బాబా రామ్దేవ్తో కలిసి పర్యాటక క్యారివాన్లు ప్రారంభించారు. టూరిజం రంగంలో 2 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పర్యాటక ప్రాజెక్టులకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక హోదా కల్పించగా, పర్యాటక అభివృద్ధి సంస్థ 10,039 కోట్ల పెట్టుబడులపై ఒప్పందం కుదుర్చుకోనుంది. విశాఖ, అమరావతి, తిరుపతిలో హోటళ్ల నిర్మాణానికి ఒప్పందం జరగనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయన అధికారులు ప్రశ్నించారు. విశ్వేశ్వరరెడ్డి వాంగ్మూలాన్ని సిట్ నమోదు చేసింది. అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయన ఫోన్ ట్యాపింగ్ అయినట్లు అధికారులు గుర్తించారు. సీడీఆర్ లిస్టులో ఆయన నంబర్ ఉన్నట్లు సిట్ తెలిపింది. పల్నాడు జిల్లా రెంటపాళ్లలో వైసీపీ అధినేత పర్యటనలో జరిగిన ప్రమాదంలో సింగయ్య అనే వ్యక్తి మాజీ సీఎం కారు కింద పడి మృతి చెందిన కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆ రోజు జగన్ ప్రయాణించిన AP40DH2349 వాహనం ఫిట్నెస్ ను రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. ఎంవీఐ గంగాధర్ ప్రసాద్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు జరిగాయి. ఈ ఘటనపై గుంటూరు నల్లపాడు పిఎస్లో కేసు నమోదవగా A1గా డ్రైవర్ రమణారెడ్డి, A2గా జగన్మోహన్ రెడ్డి, వైసీపీకి చెందిన సుబ్బారెడ్డి, విడుదల రజని, పేర్ని నాని, జగన్ పిఏ నాగేశ్వరరెడ్డి పేర్లను చేర్చిన విషయం తెలిసిందే. గుజరాత్లో జగన్నాథ రథయాత్ర సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. జగన్నాథ యాత్రలో పాల్గొన్న ఒక ఏనుగు ఆగ్రహంతో భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో భయాందోళనకు గురైన భక్తులు ఆలయం నుంచి బయటకు పరుగులు తీశారు. దీంతో ఆలయం వద్ద తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట కారణంగా పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆటో కార్మికుల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. పటాన్చెరు ఆటో డ్రైవర్ల సంఘం ప్రతినిధులు శుక్రవారం హరీష్ రావును కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత తమ జీవితాలు దయనీయంగా మారాయని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి తమను మోసం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ ముందుండి పోరాడాలని వారు కోరారు. సిబిల్ స్కోర్ సరిగా లేని కారణంగా సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులో ఉన్న ఓ అభ్యర్థి నియామకాన్ని రద్దు చేస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకునే నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు సమర్థించింది. నియామకానికి సంబంధించిన అన్ని పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత సాధించినప్పటికీ అభ్యర్థి గతంలో చేసిన క్రమరహిత చెల్లింపులు సిబిల్ స్కోర్ను పరిగణించి రిక్రూట్మెంట్ రద్దు చేశారు. ఎస్బీఐ తన నియామకాన్ని రద్దు చేసినందుకు మద్రాస్ హైకోర్టులో అభ్యర్థి పిటిషన్ దాఖలు చేశాడు. దాన్ని పరిశీలించిన మద్రాస్ హైకోర్టు ఎస్బీఐ చర్యలను సమర్థించింది. కృష్ణానది యాజమాన్య బోర్డు ప్రత్యేక సమావేశం ముగిసింది. బోర్డు చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన హైబ్రిడ్ విధానంలో ఈ సమావేశం నిర్వహించారు. ఢిల్లీ నుంచి అతుల్ జైన్, తెలంగాణ, ఏపీ అధికారులు వర్చువల్ గా హాజరయ్యారు. కృష్ణా బోర్డులో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రత్యేక ఇన్సెంటివ్, కేంద్ర జలశక్తి శాఖ మార్గదర్శకాలు, హైకోర్టు ఆదేశాలపై చర్చించారు. ప్రత్యేక ఇన్సెంటివ్లు ఇవ్వరాదని, ఉద్యోగుల నుంచి రికవరీ చేయరాదని నిర్ణయించారు. కోల్కతాలో ఆర్టికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన మరొక ముందే మరో దారుణం చోటు చేసుకుంది. దక్షిణ కోల్కతా కస్బాలోని ఒక లా కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో కాలేజీలోనే యువతిని అత్యంత పాశవికంగా అత్యాచారం చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో పోలీసులు ఇప్పటి వరకు 3 అరెస్టు చేశారు. దేశంలో గత 11 ఏళ్లుగా అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఏలూరు జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ, ఎమర్జెన్సీపై ప్రధాని మోడీ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని, ఆ ఎమర్జెన్సీతో పోల్చితే ఈ ఎమర్జెన్సీ ఎక్కువ అని, వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. సహజ సంపదను దోచుకు తిన్నారని, కులమతాల మధ్య చిచ్చు పెట్టారన్నారు. మణిపూర్, గోద్రా అల్లర్లు మీ ఎమర్జెన్సీ పాలనకు నిదర్శనం కాదా అంటూ ప్రశ్నించారు. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై టాటా గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రమాద బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు ఓ ట్రస్టును ఏర్పాటు చేయాలని టాటా సన్స్ నిర్ణయించింది. ఇందుకోసం బోర్డును అనుమతి కోరినట్లు తెలిపింది. ఈ ట్రస్టుకు 500 కోట్లు కేటాయించేలా అనుమతి కోరినట్లు సమాచారం. జూన్ 12న జరిగిన విషాదం తర్వాత గురువారం జరిగిన మొదటి బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనను తీసుకొచ్చారు.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి పాజిటివ్ స్పందన లభిస్తోంది. శుక్రవారం కన్నప్ప చిత్రాన్ని విష్ణు సోదరుడు హీరో మంచు మనోజ్ ఐమాక్స్ లో వీక్షించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమా బాగుందని, ప్రభాస్ వచ్చిన తర్వాత సినిమా నెక్స్ట్ లెవెల్ కు వెళ్తుందని, క్లైమాక్స్ లో విష్ణు ఇంత గొప్ప పర్ఫార్మెన్స్ ఇస్తారని కలలో కూడా అనుకోలేదని అన్నాడు. ఇవి ఈ రోజు స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.